కల్తీ కల్లు అమ్మేవారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు టీచింగ్ యాప్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. కల్తీ కల్లుకు దూరంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసి బృందాలను పంపించారు సందీప్ శాండిల్య. నిజామాబాద్ జిల్లాలోని 104 గ్రామాల్లో 26 బృందాలు తిరిగి ప్రజలకు అవగాహన కల్పించనున్నాయి. డెడికేటెడ్గా ఈ అందరు మన ఆఫీసర్స్ వెళ్తారు. గ్రామాల్లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుందని, అలాగే మీడియా ద్వారా కూడా మీరందరు కూడా ఈ కల్తీ కల్లు పైన ఎలాగ సైడ్ ఎఫెక్ట్స్ అయితే నష్టాలు ఏం జరుగుతుందని కూడా మీరు కూడా ప్రొపగండా చేస్తే బాగుంటుంది. మా సైడ్ నుంచి ప్రజలకి ఒకటే అపీల్ ఏంటంటే ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా మాతో కలిసి తీసుకొని వెళ్తే ఇంకా కూడా సక్సెస్ అవుతుంది ఈ క్యాంపెయిన్. మా ఆఫీసర్స్ అందరికీ కూడా డైరెక్టర్ సార్ తరఫు నుంచి అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్. So we get information from all this thing and we are wanting that youth should stay independent of drugs. Our main this thing is, if Telangana has to become drug free, second class, third class, fourth class, fifth class students, they have to say no to drugs, no smoking, no drinking. All throughout my life everybody has to give this 4 claps and it has to go in their heads that all type of smoking, drinking, drugs are very bad. And Telangana nashtam aitai, kutumbam nashtam aitai, villages nashtam aitai if we are not able to save our youth from drugs. యువతను ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి ఎక్కువ మొత్తంలో ఇన్వాల్వ్ చేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఈ డ్రగ్స్ బారిన పడితే మన ప్రొడక్టివిటీ తగ్గుతుంది, సొసైటీలో వాళ్ళొక సోషల్ అసెట్ కంటే సోషల్ మనకి ఇబ్బందిగా అవుతుంది కాబట్టి. సో అందుకని వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి యాంటీ డ్రగ్ సోల్జర్స్గా యాంటీ డ్రగ్ కమిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళకి కూడా ఇలాంటి వ్యాపకాలకు పోకుండా వాళ్ళకి స్పోర్ట్స్ కిట్ వాళ్ళని ఎంగేజ్ చేయడానికి అవుట్డోర్ స్పోర్ట్స్లో ఇలాంటి ఇవ్వమని ఆదేశాలు ఉండడం వల్ల వాటితో కూడా వీటిని కూడా చేస్తాం. ఇవి మీరు ఇంతకుముందు అడిగినట్టు రానున్న రోజుల్లో ఎక్కడైతే ఇలాంటి ఈ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా వెళ్ళి ఒక సైడ్ ఎన్ఫోర్స్మెంట్, ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో ఆ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం, రెండోది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం. ఎందుకంటే ఇది డీ అడిక్షన్ సెంటర్లను కూడా పెట్టేసి ఎవరైతే ముందుకు వస్తున్నారో మేము, ఎందుకంటే ఇది విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. మీరు కోవిడ్లో చూసారు, సడన్గా లిక్కర్ ఆఫ్ చేసిన వాళ్ళకి అందరికీ న్యూరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే ఇది మల్టీ ప్రాంజెడ్ స్ట్రాటజీ ఉంటుంది. అంటే 360 degrees అప్రోచ్. సడన్గా ఆపేస్తే ఏంటంటే ఫిట్స్ రావడము, మర్డర్లు ఏదైనా ఇబ్బంది కలగడము, సొసైటీలో ఏదైనా చేయడం. సో అందుకని డైరెక్ట్గా ఏంటంటే 360 degrees అప్రోచ్లో డీ అడిక్షన్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టడము, స్లోగా వాళ్ళ డోసెస్ తగ్గియడము, ఎవరైతే కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులని ఇన్ని రోజులు ఈ డ్రగ్ దానిలో డబ్బులు తీసుకొచ్చిన ఏదైనా వారన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది.